అన్నమయ్య జిల్లా రాజంపేటలో రౌడీ మూక రెచ్చిపోయింది. పాత కక్షల నేపథ్యంలో గిరిరాజు అనే ఓ పీజీ హాస్టల్ నిర్వాహకుడిపై అమానుష దాడికి తెగబడ్డారు. పదుల సంఖ్యలో యువకులు కర్రలు చేతపట్టుకుని పీజీ నిర్వాహకుడిపై వెంబడించి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో అక్కడున్న వందలాది మంది హాస్టల్ విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఓ షాపు వ్యవహారంలో తలెత్తిన వివాదాలే దాడికి దారితీశాయని భావిస్తున్నారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన గిరిరాజు తిరుపతి ఆసుపత్రిలో చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నాడు. అంటే ఆ అబ్బాయి గిరి అనే అబ్బాయి పక్కన హాస్టల్ ఉన్నది. ఆ అబ్బాయికి సంబంధించి గొడవ జరిగింది. వాళ్ళకి ఆ గొడవ జరిగిన పిల్లలకి 15-20 మంది పిల్లలు వచ్చారంట. ఆ పిల్లలకి ఆ అబ్బాయికి ఏదో ముందు గొడవ జరిగింది. ఆ జరిగి సంథింగ్ ఏదో పోలీస్ స్టేషన్ ఒకటి కేసు అయ్యింది. దాన్ని వాళ్ళు ఏదో రాజీ చేసుకున్నారు. అది ఏదో అయిపోయిన తర్వాత సంవత్సరం కిందట జరిగిందంట. ఇప్పుడు ఏదో జరిగింది మొత్తానికి నిన్న ఏదో వాళ్ళు ఫోన్ చేసి అతన్ని పిలిపించి మాట్లాడి ఏదో గొడవ జరిగిందంట. ఆ గొడవలోంచి అతను వాళ్ళని తప్పించుకొని వచ్చేదానికి మా హాస్టల్లోకి వచ్చాడు. మా హాస్టల్లో వచ్చి కిచెన్లో తలదాచుకోవడానికి వచ్చింటే వాళ్ళు వెంబడించి మా హాస్టల్లో కూడా డోర్లు కుర్చీలన్నీ పగలగొట్టి సీసీ కెమెరాలన్నీ లాగేసి ఆ అబ్బాయిని చాలా విపరీతంగా కొట్టారు. ఆ సందర్భంలో మేము కూడా ఇక్కడ లేము. జరిగిన తర్వాత వీడియోలు చూసి మాకు తెలిసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మా హాస్టల్లో వాష్రూమ్లలో కెమెరాలు పెట్టారని ఆరోపణ చేశారు ఎవరో. అటువంటి ఫేక్ న్యూస్ ఎవరో నమ్మద్దండి. ఎందుకంటే అటువంటి ఎక్కడ లేవు. మా పిల్లలైనా ఎంక్వైరీ చేసుకున్నా కూడా మా వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఎందుకంటే ఒక లేడీస్ హాస్టల్ కాబట్టి మేము కూడా మాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, అమ్మ అందరూ ఉన్నారు, మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పని మేము ఎప్పుడు చేయబోము కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక తల్లి బిడ్డలు. ఆ బిడ్డలు మేము ఎట్లా టైం టు టైం భోజనాలు పెట్టి ఎట్లా చూసుకుంటాం, మా ఇంట్లో బిడ్డలాగే చూసుకుంటాం. అటువంటి మా చరిత్రలోనే లేదన్న. వాళ్ళు ఎవరో కావాల్సిన మా మీద తప్పుడు ప్రచారం చేసి మా వ్యాపారం బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఏదో తప్పుడు ప్రచారం చేసి ఎక్కడో గొడవను తెచ్చి మా హాస్టల్లో వేసి మా హాస్టల్కి చెడ్డ పేరు తెచ్చి చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. దయచేసి దీన్ని ఎవరు నమ్మకండి. ఎందుకంటే ఇది నిజం కాదు. నిజాలలో పోలీసు వాళ్ళు కూడా వచ్చి మంచిగా వచ్చి అన్ని తేల్చి ప్రజలకు కరెక్ట్గా చెప్తారు. మీ మీడియా ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది అదే అన్న. నిజం కరెక్ట్గా వేయండి, నిజంని చెప్పండి, జనాలకి నిజం మార్చండి. ఎవరో ఒకరు తప్పుగా వేశారు, అది కరెక్ట్ కాదు. ఎవరైనా వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేము పర్ఫెక్ట్గా ఉన్నాము, పర్ఫెక్ట్గా నడిపిస్తున్నాము. ఏ ఇబ్బంది ఇంతవరకు జరగలేదు. ఈ గొడవ జరిగి ఏదో వాళ్ళ పర్సనల్ విషయాలు వచ్చి మా హాస్టల్కి బ్యాడ్ నేమ్ తెచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మా పిల్లలు చాలా భయపడుతున్నారు. ఏం సార్ ఇట్లా అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. మాకు చెప్తున్నారు మా రూమ్లలో ఎటువంటి ఏమీ లేవు, అయినా కూడా ఎవరో రూమర్స్ చెప్తే మేము భయపడుతున్నాము. ఈ విధంగా వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళని అడిగితే చాలామంది వచ్చారు, తాగి వచ్చారు, డ్రింక్ చేసి వచ్చి మమ్మల్ని భయపడిచ్చారు. మేము చాలా భయపడిపోయామని చెప్తున్నాము.